పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనల్ని అర్థం చేసుకునేవారు, మన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మనం మాట్లాడనప్పుడు మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని అర్థం చేసుకునేవారు మన జీవితాల్లో కావాలి. అలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. మన తల వెంట్రుకలను కూడా లెక్కింపబడి ఉన్నవి అని అర్థం చేసుకునే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు అకుల వెంకయ్యమ్మ గారు మరియు వెంకటేష్ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా వెంకటేష్ గారిని, అకుల వెంకయ్యమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవులు, వారి బిడ్డలు ప్రవ్వా, కుమారుడు తరుణ్ టీసీఎస్ జాబ్ కొరకే, చార్మిల ప్రవ్వా ఇంటర్ ఎగ్జామ్ కొరకే ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రవ్వా మురళీకృష్ణ గారి ఆరోగ్యం గురించి, అనంత లక్ష్మి గారి బ్యాక్ పెయిన్ గురించి ప్రవ్వా, అదే విధంగా తరుణ్ ఆరోగ్యము, ఉద్యోగం కొరకు, చార్మిల ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరే సహాయపడి బలపరిచి నడిపించండి. ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించారు, మీ ద్వారా ప్రోత్సహింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఆజ్ఞ, భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం సూక్తి, ఒక దేశం ఒక రహస్య బలము దేశ హృదయములలో మరియు ఇళ్లలో నిలిచి ఉన్న విశ్వాసంలో కనిపిస్తుంది. అవును తండ్రి, మా బలము మీ యందు విశ్వాసమే తండ్రి. ఈ విశ్వాసంలో మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అదే విధంగా ప్రవ్వా ఈరోజు మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయపడ్డ మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకటేష్ గారిని, వెంకయ్యమ్మ గారిని నిండుగా మెండుగా దీవించి వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రాలు, వందనాలు, హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. నేను నా 2 చేతులు జోడించి మనవి చేసేది ఏమిటనగా, వాక్యాన్ని వింటున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు అనుచరుల పక్షంగా మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహింపరు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి అనేక పర్యాయాలు ఒక చెవిని వింటాం, ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తున్నాం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని, ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం. నాయనా ఆయా రుణబాధలతో బాధపడుతున్న ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఎన్నో కుటుంబాలు కృంగుదల్లో ఉన్నాయి నాయనా, వారిని లేవనెత్తుమని అడుగుతున్నాం ప్రభువా. కొన్ని కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. వివాహమైన కొన్ని సంవత్సరాలకు వారి జీవితాల్లో వచ్చే అశాంతి, అసమాధానం కొరకై ప్రార్థన చేస్తున్నాం. భార్య భర్తలు ఇద్దరు ఉండరులు అర్థం చేసుకునే ప్రభువా, నాయన వారి యొక్క కుటుంబ జీవితం శాంతి సమాధానంతో నాయన గడిపే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయన సంతానం లేని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయ కోరికలు తీర్చి సంతానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయన అవివాహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన
కట్నాలు ఇవ్వలేని పేద బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయనా. దయతో వారికి సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. కొంతమంది బిడ్డలు ప్రభువా ఎంతో విద్యలు చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేక ఈ యొక్క ఎకనామిక్ రిసెషన్ వలన ప్రభువా బాధపడుతున్నారు. ప్రభువా సరైన ఉద్యోగాలు మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. కుటుంబాలలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా సాతానుడు చేస్తున్నాడు. ప్రభువా అట్టి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి. సంఘాలలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు నాయనా. సంఘాలలో మీ సన్నిధానం వివించే కృప దయచేయండి ప్రభువా. నాయనా ఈ సమయంలో వాక్య పరిచర్య ద్వారా మారు మనసు పొందే కృప దయచేయండి. మారు మనసు పొందిన వారు కృప వెంబడి కృప, పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతలోనికి వెళ్ళగలిగిన ధన్యత అనుగ్రహించండి ప్రభువా. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ సమయంలో తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మీ ముందు ఉంచుకొనండి. గత పాఠంలో మరొకసారి నేను జ్ఞాపకం చేశాను. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఇద్దరు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడినట్లుగా మనం చదువుకున్నాం. గత పాఠంలోనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదువుకున్నాం. ఏమని? మరియు పెద్ద సంకెళ్లను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. 2వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసెను. విన్నారు కదూ? గత పాఠంలో మనం చదువుకున్నది ఏమిటనగా, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ప్రాణముతోనే అగ్నిగుండంలో వేయబడినట్లుగా చదువుకున్నాం. కానీ ఈ యొక్క ఘట సర్పం మట్టుకు అగాధములో వేయబడినట్లుగా మనం చదువుకున్నాం. అంటే అగ్నిగుండానికి అగాధమునకును తేడా ఉన్నది అని గ్రహించాలి. అగ్నిగుండంలో ఎవరు వేయబడ్డారు అనగా అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, వారి అనుచరులు. దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుడునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి అండి. వారు అనేక కార్యాలు చూస్తున్నారు, అనేక కార్యాలు వింటున్నారు. వారు గ్రహింపకుండా సాతానుడు వారి హృదయాన్ని పాడు చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చేది వారి హృదయము క్రొవ్వి ఉన్నట్లుగా చెబుతూ ఉంది. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గత పాఠంలో కూడా మనం చూచాం, ఇక్కడ ఈ సాతానుడు లేక ఘటసర్పము అనే ఈ వ్యక్తి అగాధంలోనికి వెళుతూ ఉన్నట్లుగా చూస్తాం, లేక అగాధములో వేయబడినట్లుగా చూస్తాం. ఎందుచేత ఇతడు అగాధంలో వేయబడ్డాడు అనేది 20వ అధ్యాయంలో మనం ధ్యానం చేయాలి. గత పాఠంలో పెద్ద సంఖ్యళ్ళు అని అంటే చెప్పాం. ఈ తాళపు చెవి గల దేవదూత ఎవరో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో కొద్దిసేపు అగాధాన్ని గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను. అగాధము అనగా బాటమ్లెస్ పిట్. పిల్లరా, ఈ అగాధాన్ని గూర్చి మనం అర్థం చేసుకోవాలి అనగా లూకాసు వార్త 16వ అధ్యాయంలోనికి మన మనసులు వెళ్ళాలి. ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం మనందరికీ తెలుసును అండి. ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి పేదవాడైన లాజరును ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా
జీవిస్తూ వచ్చాడు. పేదవాడైన లాజరు తన పేదరికంలో దేవుని అందరి భక్తిని అతడు చూపెట్టినట్లుగా, భయభక్తులతో జీవించినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకునవచ్చు. పేదవాడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయినాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీవు చనిపోతావు, నేను చనిపోతాను. మనం చనిపోతాం. మనం ఆలోచించవలసింది ఏమిటి అనగా, భూలోకంలో మనం జీవించిన జీవిత విధానమే కాదు, మనం ఇంతటితోనే సరిపోతుంది అనుకోవద్దు. మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనం అంతిమ స్థితి ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి. ధనవంతుడు పేదవాడిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తనకున్నదే తనకు గర్వమో అనుకున్నట్టుగా జీవిస్తూ వచ్చాడు. పేదవాడు దైవభక్తిలో జీవించాడు. ఇద్దరూ చనిపోయారు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. ఈ యొక్క లాజరు, ఈ పేదవాడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. పిల్లరా, తన దుస్థితిని గ్రహించిన ధనవంతుడు ఈ రీతిగా మొర్రపెట్టుకున్నాడు. మీరు చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ సత్యము మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు అనగా, లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. విన్నారు కదూ, ధనవంతుడు చనిపోయాడు, అతడు పాతాళానికి వెళ్ళాడు. లాజరు చనిపోయాడు, అబ్రహామున రొమ్మున ఆనుకోవడానికి ఆయన వెళ్ళాడు. ఈ పాతాళానికి లేక పరదైసుకు అబ్రహాము రొమ్మునకు ఉన్న ఈ మధ్యలో ఒక అగాధము ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ అగాధము అనే మాటకు గ్రీకు భాషలో ఎబిస్ అనే మాట ఉపయోగించబడింది. ఇది అగాధము. ఈ సత్యాన్ని గ్రహించాలి. బాటమ్లెస్ పిట్. దయచేసి ఇది ఎంతగా మనం గ్రహిస్తామో దీనిని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ అగాధము అనేది పాతాళమునకు అబ్రహాము రొమ్మునకు మధ్యన ఉన్న స్థలం. పాతాళంలో మరణించిన వారు వ్యక్తులు ఉండేవారు. అనగా పాపాత్ములు, పాపంతో మరణించిన వారు అక్కడ ఉండేవారు. అబ్రహాము రొమ్మునకు రక్షింపబడిన వారు వెళ్ళేవారు. ఈ మధ్యనున్న ఈ అగాధంలో ఈ దూతలు, పడిపోయిన దూతలు, ఈ సాతానిక సమూహము ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పబడుతుంది అనగా, అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట నేను చూచితిని. కాబట్టి అబ్రహాం ఏమన్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్లకుండా ఈ అగాధం అడ్డుగా ఉంది, ఇది ఇప్పుడు చేత కాదు అన్నట్టుగా ఆ ధనవంతుడితో అతని యొక్క విజ్ఞప్తిని, ఆయన యొక్క కోరికను తిరస్కరించాడు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని మనవి చేస్తున్నాను. ఈ అగాధంలో త్రోయబడిన వాడు ఎవడు అనగా, అతడు, 2వ వచనం, ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసినట్లుగా మనం చూస్తాం. ఈ తేడాను మీరు అర్థం చేసుకున్నారు అని నేను ఉద్దేశపడుతున్నాను. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడ్డారు. కానీ ఇతడు, సాతానుడు,
ఎవరి గూర్చైతే 4 విషయాలు చెప్పబడ్డాయో అతడు అగాధంలో వేయబడినట్లుగా మనం చూస్తాం. ఎందుచేత అతడు అగాధంలో వేయబడ్డాడు? అతడు ఎప్పుడు ఈ అగ్ని గంధకములతో మండు గుండంలోనికి వెళ్తాడు అనే సత్యాన్ని మిగిలిన వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లరా, ఈ అగాధము అనే మాట దరిదాపు ఇదే భాగంలో 7 పర్యాయాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో 2 పర్యాయాలు వాడబడింది అగాధము అనే మాట. 11వ అధ్యాయము 7వ వచనంలో, 17వ అధ్యాయము 8వ వచనంలో, 20వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో కూడా 3 పర్యాయాలు. మొత్తం ఈ ప్రకటన గ్రంథంలో 7 పర్యాయాలు అగాధము అనే మాట రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇంత నేను ఎందుకు వివరణ ఇచ్చాను అనగా, అగాధము వేరు, అగ్ని గంధకములతో మండు గుండం వేరు. పాపాత్ముని యొక్క అంతం అగ్ని గంధకములతో మండు గుండం. కానీ ఈ ఘటసర్పం, ఈ సాతానుడు, ఈ అపవాది, ఈ ఆది సర్పం కొంతకాలం మట్టుకు ఇక అగాధంలో బంధించబడినట్లుగా మనం చూస్తాం. ఈ అగాధములో బంధించబడిన వానికి 4 లక్షణాలు ఈ 2వ వచనంలో వ్రాయబడ్డాయి. ఏమిటి అనగా, అతడు ఆది సర్పం. ఆది సర్పము అని నేను ఎప్పుడైతే అన్నానో మీ మనసులు వెంటనే ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోయి ఉంటాయి అని నేను ఆశపడుతున్నాను కదూ. అక్కడ అమాయపు జీవితాన్ని జీవిస్తూ ప్రతి చల్లపూట వేళ దేవునితో సహవాసం చేస్తున్న ఆది దంపతులైన, సంతోషంతో కాలాన్ని గడుపుతున్న ఆ యొక్క భార్యాభర్తలు ఆదాము హవ్వలను మోసపరచును వాడే ఆది సర్పం, సాతానుడు. పిల్లరా, ఆ వెలుగు దూత అతడు ఆదిలో ఆదాము హవ్వలను మోసము చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆది సర్పం నెంబర్ 1. నెంబర్ 2, రెండవది చూసినట్లయితే అతడు అపవాది అని వ్రాయబడి ఉంది. అపవాది అనగా నేరము మోపేవాడు కాదు. యోబు గారు ఎంతో చక్కగా తన కుటుంబంతో జీవిస్తూ ఉంటే యోబు భక్తునిపై నేరము మోపిన దుర్మార్గుడు ఈ అపవాది. రెండవది, ఇతడు నేరము మోపేవాడు, నిందలు మోపేవాడు, శోధించేవాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతడు మనలను శోధించడం మాత్రమే కాదు, అతడు ప్రభువును శోధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము అండి. ఎంత వింతైన సందర్భం ఇది. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే మనకి ఈ సత్యం మనకు అర్థమవుతుంది. లూకాసు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం, అపవాది అండర్లైన్ దట్, నీవు దేవుని కుమారుడైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. కాబట్టి అపవాది యేసు ప్రభువాన్నే శోధించాడు అని అంటే నిన్ను నన్ను శోధించడా అని నేను మనవి చేస్తున్నాను. అతడు ఆది సర్పము, రెండవది అపవాది, మూడవది ఏమిటి అనగా అతడు సాతానుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుడు అనే మాట మనము ఆలోచించినప్పుడు అతడు పరిశుద్ధాత్మనే అతడు మోసగించిన వాడిగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చూడండి, అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను అండర్లైన్ దట్ ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. సాతానుడు మన యొక్క హృదయాలను దేవునికి వ్యతిరేకముగా పనిచేయటకు ప్రేరేపిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా 4వది ఏమిటనగా ఆ ఘటసర్పము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆది కాండంలో అతడు మామూలు సర్పంగా అతడు ప్రత్యక్షమయ్యాడు. చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో అతడు ఘటసర్పముగా అతడు కనబడుతూ ఉన్నట్లుగా గమనించాలి. లోకాన్ని మోసగిచ్చే దుర్మార్గుడు
ఆ ఘట సర్పము అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు విన్నారు కదూ, అతడు ఆది సర్పం, అతడు అపవాది, అతడు సాతానుడు, అతడు ఘట సర్పం. నిన్ను శోధిస్తున్నాడు. ప్రియా యవన తమ్ముడు, ప్రియా యవన చెల్లి, ఈనాడు తమ్ముళ్ళు ఎందుకు త్రాగుతున్నారు? ఎందుకు పాపంలో జీవిస్తున్నారు? ఈ లక్షణాలు కలిగిన సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు. కొంతమంది అంటారు, ఫలానా సందర్భాన్ని చూచి నేను ఆగలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రీతిగా వారు పాప ఇచ్చలను గూర్చి ఏమేమో చెబుతూ ఉంటారు అండి. దానికి కారణం ఏమిటనగా, ఈ దుర్మార్గుడు మానవుని యొక్క జీవితంలో ప్రవేశించి శోధించడం బట్టి అనేక పాపాలు జరుగుతున్నాయి అనే సత్యాన్ని ఈనాడు వింటున్న వారు గ్రహించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. మూడవది మనం చూస్తాము, ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. దీన్నే మిలినియం అని అంటాం. 1000 సంవత్సరాలు. ప్రియులారా, ఈ 1000 సంవత్సరాల పరిపాలన గూర్చి భిన్నాభిప్రాయాలు. దీన్నే స్వర్ణయుగము అని అంటారు. మానవుని యొక్క జీవితాన్ని 7 యుగాలుగా మనం విభాగించవచ్చు. ప్రియులారా, మొట్టమొదటిది అమాయకపు యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని అంటాం. ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. దయచేసి మీరు చదవండి. యుగాలు 7 అని చెప్పాను. మొట్టమొదటి యుగం అమాయకపు యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, నెంబర్ 1. నెంబర్ 2 మనస్సాక్షి యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటాం. మనస్సాక్షి యుగం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం వరకు మనస్సాక్షితో మానవుడు జీవించినట్లుగా మనకు అర్థమవుతుంది. మూడవది మానవ పరిపాలనా యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ఆదికాండము 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు 4వ యుగం వాగ్దాన యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ప్రామిస్. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి నిర్గమాకాండము 19వ అధ్యాయము 8వ వచనం వరకు దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసినందుకు మొదలుకొని మోషే భక్తునికి ధర్మశాస్త్రము ఇచ్చే వరకు వాగ్దాన యుగము అనే సత్యాన్ని మీరు గమనించాలి. 5వది ధర్మశాస్త్ర యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా. ధర్మశాస్త్రము ఇయ్యబడినది మొదలు ప్రభువారు సులువు మీద సమాప్తమైనది టెటలిస్టాయ్ అని చెప్పే వరకు. పిల్లరా, ఇంకొక మాటలో నేను చెప్పవలసి వస్తే, సీనాయి కొండ నుండి సిలువ కొండ వరకు ఉండే యుగాన్ని ధర్మశాస్త్ర యుగము అని అంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం వరకు. 6వది కృపాయుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువారు పునరుద్ధానము మొదలు సంఘము ఎత్తబడు వరకు, అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము, ఈ 4 సువార్తలు చివరి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వరకు కృపాయుగము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఈ భాగంలో ఇంకొక సంభవం కూడా చేర్చాలి. ఏమిటనగా, శ్రమల కాలంలో కూడా సువార్త ప్రకటించబడింది. అనగా కృపాయుగము ప్రభు యొక్క మరణము పునరుద్ధానము నుండి హర్మగదోన్ యుద్ధం వరకు వెళ్ళినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, మనము కృపాయుగంలో ఉన్నాం. కృపాయుగంలో దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత దుర్మార్గుడు అయినా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా
సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ అంటు మీ, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ మంచితనాన్ని బట్టి కాదు, నువ్వు చేసే పుణ్యకార్యాలను బట్టి కాదు, నువ్వు చేసే అన్నదానాలను బట్టి కాదు, నువ్వు చేసే ఏ కార్యాన్ని బట్టి కాదు. నీవెంత దుర్మార్గుడు అయినా నీ ప్రియ ప్రభు తన కృప చేత నేను రక్షించి ఆయనతో నిత్యత్వంలో ఉండాలని, పరలోకంలో ఉండాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపును నువ్వు పెడచెవిని పెట్టవద్దని నా 2 చేతులు జోడించి నేను మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా 7వది రాజ్యయుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద కింగ్డమ్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఈ యుగాన్ని 2 భాగాలుగా నేను విభాగిస్తున్నాను. అర్థం చేసుకోవాలి. 1 నీతి యుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద రైచియస్నెస్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. 2వది నిత్యయుగము, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఎటర్నిటీ. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయులు. ఇంతవరకు వాక్యం విన్నా నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, బిడ్డలు, నేను మనవి చేస్తున్నాను. నేడు, రేపు, ఈ క్షణంలోనూ కృపాయుగం ముగియబోతుంది. నీ ప్రియ ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన మంచివారి కొరకు కాదు పిల్లరా, ఆయన నీతిమంతుల కొరకు కాదు ఈ లోకంలోనికి వచ్చింది. పాపంలో జీవిస్తున్న మన కొరకు ఆయన వచ్చాడు. ఆయన ఏ పాపమో ఎరిగినవాడు, కానీ సిలువలో మన పాపాల కొరకు పాపిగా నిలువబడి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుని నీ హృదయంలోనికి ఈ సమయంలో ఆహ్వానించుమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మాట చెప్తున్నాను. నీ ఆస్తిపాస్తులు కాదు ఆయన కోరుకునేది, నీ అందచందాలు కాదు, నీ విద్యా ఉద్యోగాలు కాదు, నీకున్న భూములు కాదు. ప్రియులరా, ఆయన కోరుకునేది నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్మో చాలు. ఆ ప్రియ ప్రభువుకు నీ హృదయాన్నిచ్చి నీ జీవితాన్ని పునీతం చేసుకోమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.